గుండె వేగం అంటే మనం నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది అన్నమాట. అంటే సుమారుగా 60 నుంచి 100 సార్లు వరకు నిమిషానికి గుండె కొట్టుకుంటూ ఉంటుంది. 60 కన్నా తక్కువ ఉంటే అది తక్కువని, దాన్నే బ్రాడికార్డియా అని, 100 కన్నా ఎక్కువగా ఉంటే అది ఎక్కువని, దాన్ని టాకికార్డియా అని పిలుస్తుంటాం. అయితే నార్మల్గా ఉండే గుండె వేగం మాత్రం 60 నుంచి 100 వరకు. గుండె వేగం కొంచెం మనం నడిచినప్పుడు కానివ్వండి, కొంచెం మనం ఆలోచించినప్పుడు కానివ్వండి, అప్పుడు కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అది కూడా నార్మలే. కానీ నార్మల్గా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు గనక 100 కన్నా ఎక్కువగా ఉంటే అది మనం అబ్నార్మల్ కింద భావించాలి. అదేవిధంగా 60 కన్నా తక్కువ ఉంటే మనం అది అబ్నార్మల్ కింద భావించాలి. 60 కన్నా తక్కువ ఉండడానికి కారణాలు కొన్ని ఉంటాయి. బాగా ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో 60 కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కొంతమందికి 60 కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కొంతమందికి ఇంట్రాక్రైనియల్ ట్యూమర్స్ కానివ్వండి, జాండిస్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా కొంచెం గుండె వేగం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అన్నిటికన్నా కామన్గా గుండె వేగం తక్కువ ఉండడానికి కారణం మాత్రం మెడిసిన్స్ అనేది మనం గుర్తించాలి. కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు, ఎస్పెషల్లీ బీపీకి సంబంధించిన మెడిసిన్స్ గుండె వేగం తగ్గే అవకాశం ఉంటుంది. 100 కన్నా ఎక్కువ ఉండటానికి కొంచెం టెన్షన్తో ఉండటం కానివ్వండి, థైరాయిడ్ అధికంగా పనిచేయటం వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్కువగా ఆలోచన చేయడం కానివ్వండి, లేకపోతే టెన్షన్ పడటం కానివ్వండి, ఇలాంటి వల్ల కానివ్వండి, అది గుండె వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. గుండె వేగం పెరగటము లేదా తగ్గటం అనేది కొన్ని రకాల ప్యాథలాజికల్ ప్రాబ్లమ్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే గుండె బాగా స్లో అయిపోయి కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనేది ఉండొచ్చు. అదేవిధంగా కొంతమందికి వేగంగా వెళుతున్నప్పుడు వాళ్ళకి సూప్రా వెంట్రికులర్ టెకికార్డియాస్ అని కానివ్వండి, వెంట్రికులర్ టెకికార్డియాస్ అని కానివ్వండి, ఇలా కొన్ని రిథమ్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా గుండె వేగంగా కానీ లేకపోతే తక్కువ వేగంతో కానీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా హార్ట్ రేట్ గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అంత భయపడాల్సిన అవసరం ఉండదు. 60 నుంచి 100 లోపల ఉంటే కనుక మనం నార్మల్గా ఉన్నట్టు అనుకున్నాం కదా. 100 నుంచి 150 లోపల ఉన్నప్పుడు కూడా అది యూజువల్గా సహజంగా మనకి ఫిజియలాజికల్ కండిషన్స్లో పెరిగే అవకాశం ఉందనేది మనం తెలుసుకోవాలి. 150 పైన మాత్రం ఎప్పుడైనా హార్ట్ రేట్ వస్తే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 40 కన్నా తక్కువ ఉంటే కూడా ఇమీడియట్గా మనం డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు అంటే హార్ట్ రేట్ చూసుకోవడం కష్టం, కానీ కోవిడ్ పుణ్యమా అని ప్రతి ఇంట్లో ఒక పల్స్ ఆక్సిమీటర్ వెలిసింది కాబట్టి ఆ పల్స్ ఆక్సిమీటర్తో హార్ట్ రేట్ డిస్టర్బెన్సెస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది హార్ట్ రేట్ నార్మల్గా ఉండే వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు అదే పనిగా హార్ట్ రేట్ చూసుకోవడం, దానిపైన అబ్సెసివ్ అయిపోవడం, ఇలా చాలామందిని చూస్తున్నాం. కాబట్టి హార్ట్ రేట్ గురించి మనం ఆ విధంగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా కళ్ళు తిరుగుతున్నా, ఛాతీలో నొప్పి వస్తున్నా, ఆయాసం అనిపిస్తున్నా, ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు హార్ట్ రేట్ వేగంతో పాటుగా ఇవి ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.